ఎక్కడి నుంచి ఎంత దూరం నుంచి వస్తున్నారమ్మా మీరు? శిబర్ నుంచి వస్తున్నాం సార్. ఓకే, ఇంకా మీ ఇల్లు మునిగిపోయి ఉన్నాయా? సాయంత్రం సార్ కట్టు బట్టలతో వచ్చేసాం అందరం. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అన్నిటికీ. ఓకే, ప్రభుత్వం నుంచి ఏమన్నా ఈ 3 రోజులు అంటే వరద ఎక్కువైంది కదా సార్, వాళ్ళు ఎంత వరకు చేస్తారు సార్? వాళ్ళు భోజనం ఏంటి, పాలు ఏంటి అన్ని ఇస్తున్నారు సార్. పాపం వాళ్ళు ఎంత వరకు చేస్తారు చెప్పండి. మేము నీళ్ళలో రాలేక ఇప్పుడు వస్తున్నాం. వాళ్ళు బాగానే చేస్తున్నారు సార్, చాలా బాగా చేస్తున్నారు చంద్రబాబు గారు. అండి ఏమన్నా మీ ఇంటి దగ్గరికి వచ్చి ఏమన్నా గతంలో పాలు ఇస్తున్నారు సార్. ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు సార్. బాబు గారు వచ్చిన తర్వాతే మాకు అన్ని అవకాశాలు. పాపం నీళ్ళలోనే పాలు గానీ భోజనాలు గానీ అందుతున్నాయి సార్. ఇప్పుడు నిత్యావసర వస్తువుల పరిస్థితి సార్ మొత్తం పోయినాయి సార్. అసలు ఇంట్లో ఏమీ లేవు. కట్టు బట్టలతో బయటకు వచ్చాం సార్. ఏమీ లేవు. చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. మొత్తం అక్కడ చాలా చాలా నష్టపోయాం సార్. లక్షల్లో ఎలా అనిపిస్తుందమ్మా ప్రభుత్వ పనితీరు? ఎలా ఉంది అనిపించింది? చాలా బాగుంది సార్ పనితీరు, సూపర్ గా. ఆయన ఉండబట్టి ఈ మాత్రం చేశారు సార్, ఎవరో చేయరు. అందుకని ఆయన కావాలని మేము ఎన్నుకున్నాం ఫస్ట్ నుంచి కూడా ఆయనకి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు చేయరు సార్, ఎవరు చెయ్యరు కూడా. అంతా బాబు గారు ఇప్పుడు ఆ నీడలో తిరుగుతున్నారంటే ఆ వయసు ఎంత సార్. మేము ఇక్కడి నుంచే రాలేకపోతున్నాం. ఆయన అంత ఇదిగా తిరుగుతున్నారంటే చాలా గ్రేట్ సార్. చాలా బాగా చేస్తున్నారు బాబు గారు. అందరూ బాగుండేది. అవునమ్మా, ఇక్కడ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. కట్టు బట్టలతో బయటకు వచ్చాము. అక్కడ మాట్లాడితే బాగుంది సార్. సార్ ఇంత లోతు వచ్చింది సార్. అవునమ్మా, మీరు చూస్తాను ఇంత లోతు వచ్చింది సార్. చాలా కనీసం కట్టు బట్టలతోటే బయటపడ్డాం సార్. ఏమి అందుకోలేదు, ఏమి తీసుకోలేదు. ఉదయాన్నే వచ్చేసింది సార్. తెలియలేదు మాకు, తెలియలేదు అసలు. ఇంకా మళ్ళీ వరద ఇప్పుడు కూడా పెరుగుతుంది అంటున్నారు. పెరుగుతుంది సార్, మళ్ళీ పెరుగుతుంది. నైట్ నుంచి పెరుగుతుంది, రాత్రి నుంచి పెరుగుతుంది. అలాగా ఎలా ఉందమ్మా ఇప్పుడు మీ ఇంటి పరిస్థితి? ఎలా ఉంది? ఇప్పుడైతే వాటర్ తగ్గిందండి. మొన్న వచ్చినప్పుడు మాత్రం బాగా వచ్చాయి వాటర్. నడుం దాకా వచ్చేసాయి వాటర్. లోపల కూడా వాటర్ బాగా. ఇప్పుడు కూడా వాటర్ లోనే ఉంది. ఇప్పుడు వస్తుంది, ఇంకా మళ్ళీ వస్తుంది. లోపల దాకా రాకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నాం. ఆల్రెడీ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్ని డిప్ అయిపోయాయి వాటర్ లో, అన్ని పాడైపోయాయి. ఆ మంచాలు అవన్నీ పరుపులు తడిచిపోయి, ప్లేవుడ్ అంతా లేచిపోయాయి. ఆ సోఫాస్, దివాన్ సెట్స్ అవి కూడా మొత్తం అంతా మునిగిపోయి వాటర్ లో నానిపోయి ఉన్నాయి. 3 days నానిపోయాయండి. ఇప్పుడు ఏమవుతుందా అనేది అర్థం కావట్లేదు. వాటర్ ను మిల్క్ అవి ఇచ్చారు, భోజనం అవన్నీ ఇచ్చారు, అన్ని ఫెసిలిటీస్ అందించారు. అవి అరటిపళ్ళు, బిస్కెట్స్, వాటర్, పాలు అవన్నీ అందించారు. బాగుందా ప్రభుత్వ పనితీరులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రభుత్వం బాగానే చేశారు సార్, బాగా చేశారు. మా పిల్లలు కూడా వాళ్ళతో కలిసి హెల్ప్ చేశారు. బాగా అందరినీ తీసుకొచ్చారు పడవల్లో వెళ్ళి. హైట్ ఉండటం వల్ల లాస్ట్ దాకా వెళ్ళి అందరినీ హెల్ప్ చేసి మా పిల్లలే తీసుకొచ్చారు. వాలంటీర్స్ లాగా వెళ్ళి హెల్ప్ చేసి తీసుకొచ్చారు. అన్ని బాగా చేశారు. ఇంకా అంటే వాటర్ క్లియర్ అయింది. కొంచెం ఈ చెత్త అంతా హౌసెస్ లో ఉండే వేస్ట్ అంతా బయట పడేసాము. మాకు ఎట్టు పడేయాలో అర్థం కాలేదు, బయట పడేసాము. అవన్నీ కొంచెం క్లియర్ చేస్తే, విఎంసి వాళ్ళ ద్వారా క్లియర్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఆడ వాసన వచ్చేస్తున్నాయి, బాగా తడిసిపోయి ఉన్నాయి. అంతా వేస్ట్, ఈటబుల్స్ కూడా పడేశారు కదా, ఆ ఈటబుల్స్ వల్ల కూడా మా వేస్ట్ అంతా వాసన వచ్చేస్తుంది. కొంచెం అంటే హెల్త్ పరంగా ఇష్యూస్ రాకుండా ఉంటాయి. కొంచెం అవన్నీ క్లియర్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం.